ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ రాస్తాను. డిజిటల్ సమ్ ఈ కీ పాయింట్స్ ఇది మనం యూజ్ చేద్దాం. ఈ కీ పాయింట్స్ని మనము యూజ్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఎక్కడైతే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 ఉందో అక్కడ డిలీట్ చేయండి. ఎక్కడైతే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 ఉందో అక్కడ డిలీట్ చేయండి. 9 కటింగ్ 9 మెథడ్, 9ని డిలీట్ చేయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సార్ ఇది చూడండి సార్, 9 2 18, 18 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 4 36, 36 డిజిటల్ సమ్ ఎంత? 9. రైట్, 36 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 12 108, 108 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్, 9ని ఎనీ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే రైట్ డిజిటల్ సమ్ 9. శ్రీకాంత్, హౌ మెనీ బేస్ సిస్టమ్స్ ఆర్ దేర్? రైట్, ప్రపంచంలో మాట్లాడే భాషలు ఎన్ని ఉన్నాయి? బేస్ సిస్టమ్ అంటే మనకి చెప్పే భాష, మ్యాథ్స్లో దాన్ని చెప్పే భాష. 1 2 3, నేను 3 డిజిట్లై యూజ్ చేస్తాను, దానికి 0 1 2 3. బేస్ సిస్టమ్ అంటే మనం ఇక్కడ తెలుగు మాట్లాడతాం, తమిళనాడులో తమిళ్ మాట్లాడదాం. ఒక మనిషి ఇంకో మనిషికి అర్థమయ్యి చెప్పే భాష, దానిని లాంగ్వేజ్ అని అంటాం. ద లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ ఈజ్ బేస్ సిస్టమ్. నా దగ్గర 0 1 2 3 డిజిట్లే ఉన్నాయి. దీంతోటి నేను కమ్యూనికేట్ అవ్వాలి. కాబట్టి నేను బేస్ సిస్టమ్ 4 అంటాను దాన్ని. నా దగ్గర ఇన్నే డిజిట్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే, కొన్ని వందల వేల క్రితము 2 మనుషులు మాట్లాడుకోవాలి అని అంటే రాళ్లతోటి శబ్దం చేసేవాళ్ళు. అది ఒక కమ్యూనికేషన్. దాని తర్వాత ఏమైపోయింది, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత సైన్ లాంగ్వేజ్ తోటి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే సైన్ లాంగ్వేజ్ తోటి మాట్లాడడం స్టార్ట్ చేశారో రైట్, దాని తర్వాత మెల్లగా ఒక మనిషి ఇంకో మనిషి తోటి కొన్ని పదాలతోటి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఏమో రాళ్లతోటి మాట్లాడడం స్టార్ట్ చేశాడు, దాని తర్వాత సైన్ లాంగ్వేజ్, దాని తర్వాత ఒక మనిషి ఇంకో మనిషి తోటి కొన్ని ఆయనకు తెలిసిన మాటలతోటి స్టార్ట్ చేశాడు. కొన్ని మనుషులు ఇంకో మనిషితోటి 1 to 1 ఏర్పడ్డది. ఆ 1 to 1 ఏర్పడిన తర్వాత మనకు వచ్చిన రివల్యూషన్ ఏంటంటే, గుటెన్బర్గ్ ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నాడో మొత్తం మాట్లాడే తీరు మారిపోయింది. ఎప్పుడైతే ఒక మనిషి ఇంకో మనిషి ఎదురుగా ఉన్న మనిషితోటి మాట్లాడాలంటే మాటలు, మరి ఎదురుగా ఉన్న మనిషి లేకపోతే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా నాన్న కేరళలో ఉన్నాడు అనుకుందాము, మాటలతోటి మాట్లాడలేను. అప్పుడు ఏం చేశాను, రైట్, ఒక టెలిగ్రామో ఒక పేపర్ తీసుకొని రాయడం స్టార్ట్ చేశాను. రాళ్లతోటి మాట్లాడుకున్నాను, సైగలతోటి మాట్లాడుకున్నాను, మాటల ద్వారా మాట్లాడుకున్నాను. దాని తర్వాత రాయడం ద్వారా నేర్చుకున్నాను. ఈ రాయడం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైతే నేను ఇది రాస్తున్నానో, మనిషి కళ్ళ ముందు లేకపోయినా కానీ ఆ ఒక మనిషి ఇంకో మనిషికి చెప్పాలనుకున్నది చెప్పొచ్చు. రాయడం ద్వారా నేర్చుకున్నాను. రాసిన తర్వాత ఈ గుటెన్బర్గ్ వచ్చి మొత్తం దానిని తన్నిండు. గుటెన్బర్గ్ వచ్చి ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నాడు. ఆ ప్రింటింగ్ ప్రెస్ ఏంది, ఒక పేపర్ తీసి నేను రాసుకున్నా, ప్రింటింగ్ ప్రెస్ మీద పెట్టిన, అది 10,000 కాపీలు చేసింది. ఒకటేసారి 10,000 మందితోటి నేను మాట్లాడుకున్నా. 1 to 1 పోయింది. 10,000 మంది తోటి మాట్లాడుకున్నా. ప్రింటింగ్ ప్రెస్ పోయి అలా 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 ఎదిగి రైట్, దాని తర్వాత మనకేమొచ్చింది, ఫోన్ వచ్చింది. ఇన్కమింగ్ కాల్, ఎదుటోడి మాటలు వినాలంటే డబ్బులు. ఇప్పుడు ఆ వాయిస్ కాల్కి డబ్బులే లేవు. ఇన్కమింగ్ పోయింది, అవుట్ గోయింగ్ పోయింది, మొబైల్ డేటా వచ్చింది. దాని తర్వాత మనిషి మాట్లాడుకోవడం ఎందుకు, చూడొచ్చు కదా అని చెప్పి
చూసే మనుషుల ద్వారా మనకు వాట్సాప్ ఆడియో కాల్, వీడియో కాల్ వచ్చింది. తెలిసిన మనుషులు చూసుకోవడం ఏంది, తెలియని మనుషులు కూడా చూసుకోవచ్చు కదా. మన ఐడెంటిటీ మనం దాచుకొని మన మైండ్లో ఉన్న థాట్స్ని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు క్లబ్ హౌస్ లాంటి యాప్లు కూడా వచ్చినాయి. అంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే బేస్ సిస్టమ్ అంటే మనకు సపోజ్గా అంకెలు ఎన్ని ఉన్నాయి, 0 నుంచి 9 ఉన్నాయి. 0 నుంచి 9 యూజ్ చేసి ఒక మెషిన్ ఇంకో మెషిన్ తోటి చెప్పాలి. దాన్ని డెసిమల్ సిస్టమ్ పదన్నాం. నో, నా మెషిన్లో 0 నుంచి 9 కాదు, 10, 11, 12, 13 కూడా ఉన్నది. దాన్ని హెక్సాడెసిమల్ కోడ్ అన్నాం. నో, నా దగ్గర 0 నుంచి 9 వరకు లేవు, నా సిస్టమ్ పర్ఫార్మెన్స్ తక్కువ, 0 నుంచి 7 వరకే ఉన్నాయి. నేను ఆక్టల్ సిస్టమ్ చేసుకున్నాను. బేస్ సిస్టమ్ ఏంటంటే నా దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తోటి నేను ఒక మెషిన్ ఇంకో మెషిన్ తోటి కమ్యూనికేట్ అయ్యే లాంగ్వేజ్. హౌ మెనీ అంటే మనం చెప్పలేము. మన ఇంట్లో ఒక కిచెన్లో చాలా బేస్ సిస్టమ్. కొన్ని కూరగాయలు ఉన్నాయి, ఒక కూరని చేసుకుంటాం. కొన్ని కూరగాయలు ఎక్కువ ఉన్నాయి, దాంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుంటాం. సో బేస్ సిస్టమ్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యూజింగ్ ఏ పర్టికులర్ సెట్ ఆఫ్ డిజిట్స్. అర్థమైందా? నాకు తెలిసి హౌ మెనీ బేస్ సిస్టమ్స్ ఆర్ దేర్ అనే క్వశ్చన్ తప్పు. సార్, ఐ విల్ డెవలప్ మై ఓన్ బేస్ సిస్టమ్ అనేది రైట్. నీ దగ్గర 4 డిజిట్లుంటే బేస్ సిస్టమ్ 4, నీ దగ్గర 8 డిజిట్లుంటే బేస్ సిస్టమ్ 8, నీ దగ్గర 12 డిజిట్లుంటే బేస్ సిస్టమ్ 1, 3. రైట్? ఇన్ఫైనైట్ కూడా తప్పు, దాన్ని కౌంటబుల్ ఇన్ఫైనైట్ అని అంటాం. కౌంట్ చేయొచ్చు, కానీ ఇది ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నాయి నేను కౌంట్ చేయొచ్చు, కానీ అదొక పనికి మాలిన పని. స్ట్రైట్ లైన్లో పాయింట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయొచ్చు, పనికి మాలిన పని. రైట్? 1కి 2కి మధ్య ఎన్ని నంబర్లు ఉన్నాయి కౌంట్ చేయొచ్చు, పనికి మాలిన పని. చెయ్యొచ్చు, కానీ నేను చెయ్యను. వాటిని ఏమంటామంటే కౌంటబుల్ ఇన్ఫైనైట్ అంటాం. దానికి మీరు నేర్చుకోవాలనుకుంటే వికీపీడియాకి వెళ్ళి అలెఫ్ 0 అని టైప్ చేయొచ్చు. అలెఫ్ 0 అని టైప్ చేయొచ్చు. ఇది కొంచెము అడ్వాన్స్డ్ లెవెల్. శ్రీకాంత్ డౌట్ అడిగాడు కాబట్టి గుటన్బర్గులు, సైగలు, రైట్, అట్లా ఎదిగింది. అర్థమైందా శ్రీకాంత్? యువర్ ఆన్సర్ ఈస్ పార్షియల్లీ రైట్. సే ఇట్ యాజ్ కౌంటబులీ ఇన్ఫైనైట్ సిస్టమ్స్. కౌంటబులీ ఇన్ఫైనైట్. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫైనైట్ అండ్ కౌంటబులీ ఇన్ఫైనైట్. కౌంట్ చేయొచ్చు, కానీ నేను చెయ్యను. రైట్? 2కు 3కి మధ్యలో ఎన్ని నంబర్లు ఉన్నాయి కౌంట్ చేయొచ్చు, చెయ్యను. ఒక స్ట్రైట్ లైన్లో పాయింట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయొచ్చు, కానీ నేను చెయ్యను. రైట్? యూ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. ఇది మనకు జస్ట్ ఒక మ్యాథమెటికల్ క్యూరియాసిటీ మీద ఒక స్టూడెంట్ అడిగిన డౌట్కి ఎక్స్ప్లెనేషన్. నాకు కావలసిన పాయింట్ ఏంటంటే 4, 9ని ఇది సెకండ్ పాయింట్. దయచేసి ఈ సెకండ్ పాయింట్ రాసుకోండి. 9 4 36. 9ని ఏదైనా నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు వచ్చే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 9. 9ని ఏదైనా నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు వచ్చే డిజిటల్ సమ్ ఎంత? 9. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్, ఇది 9 కాదు సార్. 9 18లో 9 ఉంటుంది, 27లో 9 ఉంటుంది, అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి సార్, 9 + 12 21. 9ని ఏ నంబర్ తోటి యాడ్ చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ ఆ నంబర్ తోటి సమానము. 12 డిజిటల్ సమ్ ఎంత? 3. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 3. 9 + 16 25. 16 డిజిటల్ సమ్ ఎంత? 7. 25 డిజిటల్ సమ్ ఎంత? 7. క్వశ్చన్లో 9ని ఏ నంబర్ తోటి యాడ్ చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ మారదు. ఆన్సర్ డిజిటల్ సమ్ మారదు. ఆన్సర్ డిజిటల్ సమ్ మారదు. అందుకే మనము 1 7 9 ఉన్నది అనుకో, 1 + 7 + 9, 9 తీసేసిన ఆన్సర్ డిజిటల్ సమ్ మారదు. ఆన్సర్ డిజిటల్ సమ్ మారదు. ఆన్సర్ డిజిటల్ సమ్ మారదు. ఈజ్ ద ఐడియా క్లియర్? 179. 1 + 7 + 9. ఈజ్ ద ఐడియా క్లియర్? డిజిటల్ సమ్. ఇక్కడ మనకు మొత్తము
చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లంలో అన్నిటినీ నేను ఆన్సర్ ఆప్షన్లు మారుస్తాను. SICAలో డిజిటల్ సమ్ ఎక్కడ యూజ్ చేయాలి, హాఫ్ ఇయర్లీలో ఎక్కడ యూజ్ చేయాలి, అమౌంట్ ఇచ్చి ప్రిన్సిపల్ అయినప్పుడు ఎక్కడ యూజ్ చేయాలి, వెయిటెడ్ యావరేజ్లో ఎక్కడ యూజ్ చేయాలి, రేషియో ప్రపోర్షన్లో ఎక్కడ యూజ్ చేయాలి, పాపులేషన్ ప్రాబ్లమ్స్లో ఎక్కడ యూజ్ చేయాలి, మ్యూచువల్ ఫండ్ ప్రాబ్లమ్స్లో ఎక్కడ యూజ్ చేయాలి, సింప్లిఫికేషన్లో ఎక్కడ యూజ్ చేయాలి, ఆన్సర్ ఆప్షన్ల మీద కన్నేసి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్కడ యూజ్ చేయాలి, రైట్ డిప్రిషియేషన్ ప్రాబ్లమ్స్లో ఎక్కడ యూజ్ చేయాలి, సమ్ ఆఫ్ ఒక నంబర్ని యాడ్ చేస్తే ఎక్కడ యూజ్ చేయాలి. నెక్స్ట్ స్లైడ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాసులో సింపుల్ ఇంట్రెస్ట్లో ఎక్కడ యూజ్ చేయాలి, డివిజిబిలిటీ రూల్స్లో ఎక్కడ యూజ్ చేయాలి, రైట్ ఆల్జీబ్రాలో ఎక్కడ యూజ్ చేయాలి, డెసిమల్లో ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనము అప్లికేషన్ నెక్స్ట్ క్లాసు ఆల్మోస్ట్ 1.5 అవర్లో అయిపోదు. నెక్స్ట్ క్లాస్ అంతా కూడా మనము అప్లికేషన్ యూజ్ చేద్దాం. ఫౌండేషన్ క్లాస్లో ఏమైనా డౌట్స్ వచ్చాయా, నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా మనము ప్రాబ్లమ్స్కి జంప్ అవుదాము. మళ్ళీ చెప్తున్నాను పాయింట్, డిజిటల్ సమ్ అంటే డిజిట్లను కూడాలి, ఎందుకు కూడాలి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. డిజిటల్ రూట్ అయినా డిజిటల్ సమ్ అయినా సేమ్. 9 వచ్చిన దగ్గర 9తో డివైడ్ చేస్తాం, దాన్ని 0 అనుకుంటాము. 9ని ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేసిన ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. 9ని ఏ నంబర్ తోటి యాడ్ చేసిన డిజిటల్ సమ్ మారదు. ఎక్కడ డిజిటల్ సమ్ ఉపయోగపడుతుంది, ఏ బేస్ సిస్టంలో ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడదు, ఎందుకు ఉపయోగపడదు, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఫౌండేషన్ క్లాసులో ఉంది. మీకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగొచ్చు.